అందరితో ఉండును గాక, మీ ఆత్మతో ఉండును గాక. క్రీస్తునాథుని యందు దేవుని చెప్పుకి ప్రేమింపబడు ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులారా, మీ అందరికీ కూడా ముందుగా క్రీస్తు నామంలో ఉదయకాల శుభాలను తెలియపరుస్తున్నాను. అందరికీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ఫాదర్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్దలు మనకి ఎప్పుడు కూడా చెప్పేటువంటి ఒక మాట, వినయము విజయానికి నాంది. వినయము విజయానికి నాంది. ఈనాటి పరిశుద్ధ దేవగ్రంథ పట్టణంలోని మొదటి పట్టణంలో సామువేలు దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి దేవునికి విరుద్ధంగా మరి యుద్ధం చేసినటువంటి ఆ యొక్క కొల్ల సొమ్మును దాచుకుని మరి దేవుని యొక్క ఆజ్ఞను మీరి ఉన్నప్పుడు సామువేలు ప్రవక్త సౌలుతో ఈ మాట చెప్తాడు, బలుల కంటే, దహన బలుల కంటే, నువ్వు అర్పించేటువంటి కానుకల కంటే విధేయత ఎంతో మేలు, విధేయత ఎంతో గొప్పది. గర్వము, అహంకారం అనేది సోదె వంటిది. కాబట్టి వినయంతో కూడినటువంటి కానుకలను దేవుడు స్వీకరిస్తాడు. అంతేగాని మోసం చేసి, దగా చేసి, గర్వంతో, అహంకారంతో నువ్వు ఇచ్చేటువంటి కానుకలతో దేవుడు ఎప్పుడు కూడా సంతృప్తి చెందాడు, ఎప్పుడు ఆనందంగా ఉన్నాడు. కాబట్టి నీవు బలులు, దహన బలులు అర్పించడం కంటే దేవుని ఎడల వినయ విధేయతలు కలిగి ఉండడం అనేది చాలా మంచి విషయమని ఈనాటి మొదటి పట్టణం ద్వారా సమూయేలు ప్రవక్త సౌలు రాజుకు ఈ విషయాన్ని తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాము. ఈనాటి సువార్త పట్టణంలో మనం గమనించినట్లయితే మరి ప్రతిదానికి కూడా ఒక సమయం ఉంటుంది. యోహాను తన శిష్యులు ఉపవాసం చేయించుండగా క్రీస్తు ప్రభుని యొక్క శిష్యులు ఉపవాసం చేయకుండా ఉండడం చూసినప్పుడు అది గమనించినటువంటి క్రీస్తు ప్రభువు ఒక మాట చెప్తారు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు కూడా ఎవరు కూడా ఉపవాసం చేయరు, కానీ పెండ్లి కుమారుడు వారి నుండి తీసివేయబడినప్పుడు వారు ఉపవాసం ఉండురని క్రీస్తు ప్రభు తెలియపరుస్తూ ఉన్నారు. అంటే ఎప్పుడైతే దేవుడు మనతో ఉంటారో, దేవుడు మన పక్షాన ఉంటారో, అప్పుడు మనకి ఎటువంటి ప్రాయశ్చిత్త క్రియలు చేయవలసిన అవసరం లేదు. దేవుడు మనతో ఉన్నప్పుడు మనం ఎటువంటి ఇబ్బందులకు గురవలసిన అవసరం ఉండదు. దేవుడే అన్నీ కూడా చూసుకుంటాడు అని ఈ మాటలోని నిగూఢమైన అర్థం మనకు తెలుస్తుంది. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం అంతా కూడా ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటూ ఈ పరిశుద్ధ దేవుని గురించి మరి దేవుని పట్ల, అధికారుల పట్ల